అబ్బా! ఏం మనుషులురా స్వామి! మరీ ఎంత ఘోరంగా ఉన్నారేంట్రా? ఇంకా ఏ జనరేషన్‌లో ఉన్నారురా బాబు! 2026లో ఉన్నాం మనం. ఇంకా కులము, మతము పట్టింపులు ఇవన్నీ ఏంటి? నిజంగా ఇవి న్యూస్ విన్నాక చాలా బాధేసింది. ఇంకా ఇలాంటోళ్ళు కూడా ఉన్నారా? ఇప్పట్లో కూడాను అనిపించిందనమాట. అదే నల్గొండ జిల్లాలో జరిగింది కదా రీసెంట్‌గాను. వాళ్ళు గుడికి వెళ్తే వాళ్ళు తక్కువ కులం వాళ్ళని చెప్పేసి బయటకు తోసేశారంట. బయటకు తోసేయడమే కాకుండా వాళ్ళని 3 గంటలు కొట్టి, ఆ పాప చిన్న పాప 2 నెలల పాప కింద పడిపోతే తన కాలుతో తన్నారంట. అక్కడికక్కడే చనిపోయింది ఆ పాప. నిజంగా మనుషులేనా? ఆళ్ళేదైనా బ్లడ్ నీడనుకో, ఒకవేళ ఎవడైనా బ్లడ్ ఇచ్చాడనుకో, వాడు ఆ కులమో కాదో చెక్ చేసుకుంటాడా? మనం తినే ఫుడ్‌లోని, మన ఒంట్లో ఉండే రక్తంలోని లేని కులము మనుషులకెందుకండి? ఇంకా ఇలాంటి మనుషులున్నంత కాలం ఇంకా మన దేశం ఇంకా వెనక పడుతూనే ఉంటది. అభివృద్ధి చెందుతూనే ఉంటదనమాట. మనం చదువుతా ఉన్నాం గదా చిన్నప్పటి నుంచిని. భారతదేశము అభివృద్ధి చెందే దేశము అనేసి. ఇంకలా అభివృద్ధి చెందుతానే ఉంటదనమాట. ఇంకెన్ని సంవత్సరాలైనాను. ఇలాంటి వేస్ట్ ఫెలోస్‌ని ఫస్ట్ సమాజం నుంచి తీసేస్తేనే సమాజం అంతా బాగుపడతది. దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదైతే రైస్‌లోకి, చపాతీలోకి రెండింటిలోకి బావుంటది కర్రీ. ఒకసారి ట్రై చేయండి.